ఈ జాగో జాగో పుస్తకం తెలంగాణ కవులుగా ప్రతి సంవత్సరం నవంబర్ 1 రోజు ఎంతో కొంతమంది కవులతోని కవి సమ్మేళనం జరుపుతుంటాము. అందులో భాగంగా ఈ సంవత్సరం 200 మంది తెలంగాణ కవులతోని జాగో జాగో అని ఫ్రీ జోన్ ఇష్యూస్ మీద ఈ కవి సమ్మేళనం వేయడం జరిగింది. ఇందులో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 9:30 వరకు ఈ కవి సమ్మేళనం జరిగింది. ఇందులో 118 మంది కవుల కవితలు ఉన్నాయి. ఇందులో అందరూ తెలంగాణ ఇష్యూస్ని, తెలంగాణ సమస్యను ఎలుగెత్తిర్రు. సాలనిపని ఎందుకయింది, మన ఈ ఉరితాడు ఎందుకయింది, ఈ తెలంగాణ ఇట్లా బోర్డు పాడింది ఎందుకు, ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టారా, కాదు కాలుష్యాన్ని నింపారని ప్రతి ఒక్కరు గొంతెత్తి ఇందులో చెప్పడం జరిగింది. దీనికి మన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ భీష్ముడు, ఒక్కసారి తెలంగాణ వస్తే చూసి చచ్చిపోదామనే ప్రొఫెసర్ జయశంకర్ గారు దీన్ని స్వాగతోపన్యాసం చేశారు. తర్వాత ఒక 10 గుంపులుగా ఏర్పడి ఒకరొకరు కవులు జరగడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరు తెలంగాణ ఇష్యూస్ గురించే మాట్లాడడం జరిగింది. ఈరోజు ప్రెస్ క్లబ్లో ఈ ఆవిష్కరణ ఉండే, దానికంటే ఇంపార్టెంట్ పల్లెలకు పోవడం ఉద్యమం అవసరమనే ఉద్దేశంతో ఇంతకుముందే వచ్చాను. ఈ పుస్తక ఆవిష్కరణ ఈ సిరిపురంలో జరగడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. దీనికి మా చెరుకు సుధాకర్ అన్న మేము టీఆర్ఎస్ నాయకునిగా ఎప్పుడు చూడము, ఉద్యమకారునిగానే చూస్తాము. అతన్ని ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇంకోటి ఒక్క విషయం, ఒక 1 మినిట్ మాట్లాడి నేను ముగిస్తాను. ఈరోజు పార్టీలకు అతీతంగా ఇక్కడ ఈ మీటింగ్, తెలంగాణ మీటింగ్ ఎప్పుడు చూడలే. గత 10 ఏళ్ళుగా నేను తెలంగాణ సాంస్కృతిక కవుల రచయితల సంఘంగా ఎన్నో పుస్తకాలు రిలీజ్ చేశాం, ఎన్నో కవితలు రాశాం. కానీ ఈ తెలంగాణ ఇష్యూను సిరిపురంలో చూడడం చాలా ఆనందంగా ఉంది. దానికి బాధ్యులైనటువంటి 16 మందికి మా విద్యార్థులకు నేను పాదాభివందనం చేస్తున్నా, పెద్దోళ్ళైనా కూడా. ఎందుకంటే ఎప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలో మీటింగులు జరిగినా కానీ తెలంగాణ మీటింగ్ జరగలేదు. దానికి అయిన వాళ్ళు మీరు చరిత్రలో మించిపోతారు. ఈ సిరిపుర చరిత్రలో మీరు వేగుచుక్కలు. ఎందుకంటే పోరాటాలన్నీ మనవి, పోరాటాలు ఆంధ్రాలో, తెలంగాణ హైదరాబాద్ నుంచి కోదాడ వరకు పోరాటాలు మనమైతే ఫ్యాక్టరీలు అన్నీ వాళ్ళవి. ఈరోజు ఈ ఇష్యూని ఇంతమందిని గ్యాదర్ చేసిన 16 మంది విద్యార్థులకి ధన్యవాదాలు చెప్తున్నాను. అంతేకాకుండా ఈ ఊర్లో దీని అందరికీ సపోర్ట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే తెలుసు, ఒక్కటి ఈరోజు ప్రజల చేతుల్లో ఉంది ఉద్యమం. ఒక్క నాగం జనార్దన్ రెడ్డి చూసుకోండి, ఒక్క మాట అంటాడు. ఆయన తెలంగాణ వచ్చినా కూడా మా ఆయననే ప్రధాన ముఖ్యమంత్రి అయితే ఎట్లా కొట్టిరో చూడు, ఎట్లా కొట్టిర్రు. అట్లా పడతాయనే రాజకీయ నాయకులు అందరూ సపోర్ట్ ఇస్తున్నారు. సపోర్ట్ ఇవ్వకున్నా కూడా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఏం జరుగుతుంది చూడు. ఒక్కసారి మనం ఉస్మానియా యూనివర్సిటీలో కూర్చుంటే మన రక్తం మొత్తం ఉప్పొంగుతుంది. అది మొత్తం యుద్ధ వాతావరణం అయింది. ఎందుకంటే ప్రతిరోజు జరిగే మీటింగ్లలో ఒక్కొక్క విషయమై